ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 877వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని నిరాలంబ అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ నిరాలంబాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని నిరామయ అని కీర్తించుకున్నాం. అంటే ఎటువంటి వ్యాధులు దరిచేరని తల్లి అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ నామంలో అమ్మవారిని నిరాలంబ అని కీర్తించుకుంటున్నాం. ఈ నామానికి అర్థాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మనం ఉన్నాము అంటే నేను అనే దానికి ఈ శరీరమే ఆధారమై ఉంది. ఈ శరీరం లేకపోతే నేను అనేది ఉండదు. నేను అనే ఈ శరీరానికి ఆధారంగా భూమి మరియు సకల ప్రకృతి శక్తులు ఉన్నాయి. సాధకుడు తన యొక్క నిరంతర సాధన వల్ల నేను అనే భావం పోగొట్టుకొని ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న రోజు మనందరికీ ఆధారభూతమైనది అమ్మవారు అని మనకు తెలుస్తుంది. మన లోపలే కొలువై ఉన్న అమ్మవారు మనకు ఆధారం అని తెలుసుకున్నప్పుడు ఇక బాహ్యంగా ఉన్న ఈ ప్రకృతి శక్తులు కానీ భూమితో సహా ఏది కూడా మనకి ఆధారము అని అనిపించదు. వారికి బాహ్యము అనేది ఇక ఉండదు. అంతర్ముఖులై అమ్మవారి భావనలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆలంబనము అంటే ఆధారము అని అర్థం. ఎటువంటి ఆధారము లేకపోవడాన్ని నిరాలంబ అని అంటారు. ఈ జగత్తులోని అన్నింటికీ ఆధారభూతమైనది అమ్మవారి యొక్క శక్తి. ఆమెను ఆధారం చేసుకుని సకల దేవతలు ఈ సృష్టిని నడిపిస్తూ ఉన్నారు. అటువంటి అమ్మవారికి ఆధారమైనది ఏదీ లేదు. అన్నింటికీ ఆమె ఆధారం, కానీ ఆమె ఎవరి మీద ఆధారపడి లేదు అని ఈ నామం అమ్మవారి యొక్క శక్తిని ప్రపంచానికి చాటి చెబుతుంది. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.